ఛా ఏ ఫీల్ కాక బే, ఇదేమన్నా ఇంటర్నేషనల్ రేసింగ్ గేమ్ అనుకున్నా ఏంటి? ఓ తెగ బాధపడిపోతున్నావు. అరే, గెలిచిన వాడి గుండెల్లో ఎప్పుడు ఎలా గెలవాలనే ఆనందం ఉండాలిరా. అలాగే ఓడిపోయిన వాడి గుండెల్లో ఎప్పటికైనా గెలవాలనే ఆశయం ఉండాలి. రే నీ అమ్మ నువ్వు మొదలెట్టేశారు బాబు. నేను రేస్లో ఓడిపోయినందుకు కదరా ఫీల్ అవుతుంది. కాలేజ్ 1 మంత్ హాలిడేస్ కదా, సో ఆ బాధతో. వారిని జీవితం మొత్తం అయిపోతుందంటే అంత ఫీల్ అయిపోతావు ఏంట్రా బాబు? మళ్ళీ కలుతాంగా. నువ్వు గెలిచావు కదరా, ఎన్నైనా చెప్తావులే. ఆపండ్రా మీ సోది. సాయంత్రం బీర్లు ఏర్లే పొంగాలి, పదండి. పాన్ నీ అమ్మ తీరా తీ. రే, అక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందిరా. రే వెళ్ళి హెల్ప్ చేద్దాంరా. రే మనకెందుకురా? రే, స్టూడెంట్కి సెల్ఫ్ సేఫ్టీ కదరా, సొసైటీ సేఫ్టీ కూడా ఉండాలి. రే ఆపరా. అరే ఆపరా, వెళ్ళిపోదాం. మనకి ఎందుకురా నీ అమ్మరే, వెళ్ళిపోదాం. రే ఏంట్రా ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా? వదిలేరా, 108కి కాల్ చేసాంగా. మనకు తోచిన సాయం మనం చేసాం, వదిలే చాలు. సాయమా? మనమా? ఎప్పుడురా? 108కి కాల్ చేసాంగా. అదేదో నేను ఫీల్ అవుతానని చేశారు తప్ప మీ మనస్ఫూర్తిగా మీరు చేయలేదురా. అది సాయం ఎలా అవుతుందిరా? నేను నా సెల్ఫ్ సేఫ్టీ గురించి చూసుకుంటాను రా, అదే నాకు ఇంపార్టెంట్. అరే, నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు రియాక్ట్ అయితే అది సెల్ఫ్ సేఫ్టీ రా. అదే ఎదుటివాడి ప్రాబ్లం కూడా నీ ప్రాబ్లం అనుకుని రియాక్ట్ అయితే అది సొసైటీ సేఫ్టీ రా. అదిరా మనకు కావాల్సింది. అరే వెళ్ళరా, ఏదో సేఫ్టీ తొక్క అంట సోది. ఏంట్రా నాది సోదా? ఓ 10 minutes నాతో రారా. పదరా పద. రే క్రిష్, చూడరా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా 108 కోసం చూసి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అనుకునే తప్ప ఎవరు రారు, ఏమీ చేయరు. యాక్సిడెంట్ జరిగితే ఏదో సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు చూస్తూ ఉంటారు తప్ప వీళ్ళ వల్ల మనకేం ఉపయోగం లేదురా. మహా అయితే 108కి కాల్ చేస్తారు. ఇప్పుడు మనం చేసిన సాయం కూడా ఇంతేరా. అదే ఒక 15 minutes ముందు వీటిని తీసుకొచ్చుంటే విడి అవగాలు కోల్పోయేవాడు కాదురా. నేను బతకను, నాకు కాలిపోయింది, నాకు బతకాలని లేదు. బ్రతకడానికి కావాల్సిన ఆశయం, అవయవం కాదు. ఎరా, ఇంకా నిద్రపోలేదా? నిద్రపట్టట్లేదురా. ఇంకా జరిగిన హాస్పిటల్ గురించి ఆలోచిస్తున్నావు ఏంటి? అలాంటిదేం లేదురా. ఇంకా కొంచెం ఎమోషనల్ అయ్యా, సారీరా, ఏమనుకో మాకు. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. రే క్రిష్, ఏంట్రా ఇంకా బయలుదేరలేదు? ఎక్కడికి రా? ఇంటికి రా. రే ఈ హాలిడేస్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, అమ్మమ్మ ఇంటికి వెళ్తాం, వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. రే సుధీర్, నువ్వు? నాదేముందిరా, మొన్న నా గర్ల్ ఫ్రెండ్తో గొడవైంది కదా, ఆ మ్యాటర్ సెటిల్ చేసుకుంటా. చందు? మందే ఉందిరా, ఎప్పుడు ఫేస్బుక్. ఆడికి ఎప్పుడు ఫేస్బుక్ తప్పితే ఇంక వేరే లోకమే ఉందిరా. సాయిగడేట్రా? ఆడెప్పుడో పొద్దున్న 4 వెళ్ళిపోయాడురా. ఈ ఒక్క మంత్ మనం మన కోసం కాకుండా ఈ సొసైటీకి ఉపయోగపడేలా ఏదో చేద్దాం రా. రే బాబు, అని మార్చేసావా? రే క్రిష్, మనకి ఇలాంటి సెట్ కావరా? వదిలే. అరే ఆగ్రా, ఏం చెప్తాడో విందాం. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారా? అలా కాదురా,
మనం రోజు ఎన్నో యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం, కానీ మనం వాటిని పట్టించుకోం. కానీ మనం అంతా ఏదో సాయం చేద్దాంరా. మనకెందుకు ఇవన్నీ అమ్మాయిలతో ఎంజాయ్ చేసేదానికి? అవన్నీ చూసుకుంటాకి సోషల్ సర్వీస్ సెంటర్లు, పోలీసులు, పొలిటీషియన్లు అలాంటివి ఎన్నో ఉన్నాయి. చెప్పు, టైం వేస్ట్ తప్ప ఎందుకు? మనకెందుకురా ఇవన్నీ? ఇలా మదర్ తెరీసా కూడా మనలాగే మనకెందుకు అని అనుకుని ఉంటే తన దేశాన్ని వదిలి మన దేశానికి వచ్చి ఇలా హెల్ప్ చేసేది కాదురా. అయితే నువ్వు చేసుకోరా, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు. రే క్రిష్, వీళ్ళు మనల్ని అర్థం చేసుకోరా. నువ్వు చెప్పరా, ఏం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. ఫౌండేషన్ లాంటిది ఒకటి పెట్టి ఎక్కడైనా యాక్సిడెంట్స్ అయితే 108 కోసం అందరూ కాల్ చేస్తారు, కానీ అది వచ్చేలోపే వాళ్ళ బ్లడ్ని లేదా వాళ్ళ అవయవాలను కోల్పోతారు. కానీ మనం ఆ 108 కంటే ముందే అక్కడికి వెళ్ళి వాళ్ళకి మనం తోచిన సాయం మనం చేద్దాం. వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళని కాపాడుకుందాం. సూపర్ రా. కానీ మనం 5గురే ఉన్నాం, ఎక్కడెక్కడ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనం వెళ్ళేసరికి 108 కాదు కదా, 100 కూడా వచ్చేస్తాం. రే 5గురు కాదురా, 4గురే. నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నేను టైం వేస్ట్ పనులు చేయను. అయితే నువ్వు వెళ్ళిపోరా, ఇంకెందుకు ఇక్కడ? హే, నా ఎఫ్బీకి 200 లైక్స్ వచ్చారా? రే ఉల్ఫాగా, మేము అంత సీరియస్గా మాట్లాడుతుంటే నీ ఫేస్బుక్ కాల్ ఏంట్రా? హే, నాకు ఫేస్బుక్ ఇంపార్టెంట్ రా. రే ఎఫ్బీ, రే ఫేస్బుక్ రా. ఏంటో అర్థమేలా చెప్పరా. రే ఫేస్బుక్లో పేజ్ క్రియేట్ చేయి. మరి దానికి పేరేం పెడతాం రా? పేరు హార్ట్లీ హెల్పింగ్ ఫౌండేషన్. అంటే హెచ్హెచ్ఎఫ్. ఎస్, హెచ్హెచ్ఎఫ్. దానికి స్టేటస్ ఏం పెడతామంటే మనం ఏమనుకుంటున్నామో, ఏం చేద్దాం అనుకుంటున్నామో అది పెట్టు. అంటే నాకు అర్థం కాలేదు, ఒకసారి సరిగ్గా చెప్పు. డీటెయిల్గా చెప్తావేంటి? ఏదైనా ఏరియాలో యాక్సిడెంట్ అయిందని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో, మనం మన పేజ్లో ఉన్న మెంబర్స్కి ఆ మెసేజ్ పాస్ చేస్తాం. వాళ్ళలో ఎవడో ఒకడైనా రియాక్ట్ అవుతాడు, అప్పుడు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. యాక్సిడెంట్ అయిన ఇన్ఫర్మేషన్ మనకెలా తెలుస్తుందిరా? మనం ఫౌండేషన్ పేరుతో అన్ని ఏరియాలో బోర్డ్స్ పెడతాం, వాటితో పాటు మన నెంబర్స్ కూడా పెడతాం. యాక్సిడెంట్ అయినప్పుడు 108 బదులు మనకు కాల్ చేస్తారు. అలా ఇన్ఫర్మేషన్ మనకు పాస్ అవుద్ది. సూపర్, నేను నీకు సపోర్ట్ చేస్తాను. నాకు నమ్మకం లేదురా, ఇవన్నీ జరిగే పనులు కాదు. హ్యాపీగా ఎంజాయ్ చేసేదానికి మనకి ఎందుకురా ఇవన్నీ? నమ్మకం లేకపోతే నువ్వు వెళ్ళిపోరా, ఇంకెందుకు ఇక్కడ? నేను ఇక్కడే ఉంటారా, మీ పని ఎంతవరకు సక్సెస్ నేను చూస్తా. ఎరా మన పేజ్కి ఏమన్నా లైక్స్ వచ్చాయా? ఇంకా రాలేదురా ఏమి. వేస్ట్ రా, చెప్పినా వినరు, వర్కౌట్ కాదు ఇది. నువ్వు మారవరా, అసలే వాడు అలా బాధపడుతుంటే మళ్ళీ నువ్వు ఇలా. రే అన్నీ అనుకోగానే జరిగితే ఇంకెందుకురా? ఆశయం ఉన్నాడు అవకాశం కోసం చూస్తాడు, ఎంత లేట్ అయినా. ఒక నిమిషం రా, చూసి చెప్తా. రే ఏమైందిరా? రే మన పేజ్కి 10,000 లైక్స్ వచ్చారా, కానీ అసలు ఒక్క కాల్ కూడా రాలేదేంట్రా? మన మెసేజ్ సరిగ్గా పాస్ అవ్వలేదంటావా? అదేం ఉండదురా, మెసేజ్ పాస్ అయ్యే ఉంటుంది. ఫోన్ వస్తుందిరా. హలో, హెచ్హెచ్ఎఫ్ ఫౌండేషన్సే. ఎక్కడా?
హలో హెచ్హెచ్ఎఫ్ ఎక్కడా? ఓకే ఓకే. గ్రీన్ సిటీలో కాంటాక్ట్స్లో ఎవరున్నారు చూడు, అర్జెంట్గా మెసేజ్ పాస్ చేయాలి. ఎవరు లేరా? షట్, నేను వెళ్తాను నాకు. ఏంట్రా? వాడు నా తమ్ముడురా. చాలా తప్పు చేశాను, చాలా. నేను తప్పు చేశాను రా.